వైసీపీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సీమరాజు గారు మనతో పాటు ఉన్నారు. ఈ లడ్డూ తీర్పుపై తన యొక్క వ్యాఖ్యలు ఏంటనేది చూద్దాం. నమస్తే అండి. నమస్కారం. మీ వైసీపీకి షాక్ ఇస్తూ సుప్రీంకోర్టు అయితే ఒక తీర్పునైతే ఇచ్చింది. ఏంటి అంటే ఖచ్చితంగా కల్తీ జరిగింది ఉండొచ్చు అనేటువంటి దానిపై సిట్ నుంచి ఒక ఏదైతే ఒక చిన్న స్పెషల్ సిట్ అయితే వేశారు. సిబిఐ నుంచి 2, ఏపీ పోలీసులు 2, దాంతోపాటు ఫుడ్ సేఫ్టీ అథారిటీ నుంచి ఒక నిపుణులను అయితే వేశారు. సో దీన్ని మీరు ఎలా తీసుకుంటున్నారంటే ఏం చెప్తారు? సార్ మీ ఛానల్ ఏది? లియో న్యూస్. అవును, లియో న్యూస్కి ఎక్స్క్లూజివ్గా ఇచ్చిన ఏంటంటే 100% అవినీతి జరిగింది. బొమ్మన కరుణాకర్ రెడ్డి అవినీతి చేశాడు, మా సుబ్బారెడ్డి అన్న అవినీతి చేశాడు, అదేవిధంగా ధర్మారెడ్డి అవినీతి చేశాడు. అయితే ఏంది వేసుకో నువ్వేమొచ్చావి అంటే కోట్లాది మంది వెంకన్న భక్తులతో మీరు కోట్లాది మంది రాదు సార్. భారతదేశంలో ఉండేటువంటి మన దేశంలో ఉండేటువంటి అందరూ కూడా స్వామివారి కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా ఇచ్చేస్తారో తెలుగువారు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఏ విధంగా నమ్ముకుంటారో స్వామివారిని. నువ్వేయి ఏమైనా వేసుకొని ఇచ్చి ఏమవుతుంది అంటే మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అని చెప్పి అనుకుంటున్నారా? 100% చేయలేరు. కానీ ఇప్పుడు మీరు ప్రభుత్వంలో లేరు కదా, మీరు అధికారంలో లేరు, మీకు వచ్చిందే 11. మరి కూటమి ప్రభుత్వం ఏమన్నా ఉంటే చేయమనండి, ఏమవుతుంది? అంటే కూటమి ప్రభుత్వం కక్ష కూటమి ప్రభుత్వం రావయా చేయమని చెప్పు, ఏం చేస్తారు చేసుకోమని చెప్పు, ఏంది కథ? అంటే మీకు ఉన్న ధైర్యం ఏంటంటే కూటమి ప్రభుత్వం ఉండాలి కదయా, చేసుకోమని చెప్పి ఏమి చేస్తారో, ఏంది నువ్వు ఎక్స్ట్రా మాట్లాడతావు? అంటే చట్ట ఎంతవరకు చూడాలి అంతవరకు చూడు, ఎక్స్ట్రా నా దగ్గర చూడగాకు. అర్థమైందా? వైవి సుబ్బారెడ్డి కూడా ఇప్పుడు ఒప్పుకోవడం జరిగింది. అవును, మా దగ్గర కల్తీ జరిగింది, భక్తులు చెప్పారు, మేము టెస్టులు పంపించాం, కానీ ఫ్యాక్ట్ ఏదో ఎనిమల్ ఫ్యాక్ట్ వచ్చినట్టయితే నా దాకా రాలేదని చెప్పి మాట్లాడుతున్నాం. సో దాన్ని ఎలా చూడాలంటారు? 100% తప్పు జరిగింది. మీరు గుర్తుపెట్టుకోండి. మీకు నేను మీ ఎక్స్క్లూజివ్లీ మీకే చెప్తున్నా, మీ లియో ఛానల్గా చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు పాలు ఇచ్చేవాళ్ళు, అది దద్దోజనం ఇచ్చేవాళ్ళు, సాంబార్ రైస్ ఇచ్చేవాళ్ళు, అన్నీ ఇచ్చేవాళ్ళు. మరి మేము మా వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏమి ఇచ్చినారు? ఏం బొక్కేసినారా? ఏం మీరు ఎందుకు మాట్లాడాలా? అప్పుడు మాట్లాడవచ్చు కదా, ఇప్పుడు మాట్లాడుతున్నావు నాతో. అప్పుడు మాట్లాడనివ్వలేదు కదా, ఇప్పుడు మాట్లాడవయా నువ్వు? అప్పుడు మాట్లాడు, నాకు చెప్పు, నన్ను అడగవచ్చు కదా నువ్వు. మరి ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడతావా? అంటే ఇప్పటికీ కూడా మీరు ఎక్కడ తగ్గడం లేదు. నేను తగ్గను, నేను తప్పు చేయలే కదా. నేను తప్పు చేయొచ్చే నీ దగ్గర నేను నీకు తలకాయ ఉంచుకోవాలా. నేను తప్పు చేసేటువంటి వ్యక్తిని కాదు. నిజాలు నిక్కర్స్గా మాట్లాడే వ్యక్తి ఎవడంటే సీమరాజా ఒకడు. నన్ను ఎవడు పెరిగేదిగా? నేను తప్పు చేయలేదు కదా. కానీ మీ జగనన్నే ఒప్పుకుంటున్నాడుగా, నేను 4 గోడల మధ్య బైబుల్ చదువుకుంటున్నాను, బయటకు వచ్చేసి దొంగ వేషాలు వేస్తాను, నాటకాలు ఆడుతాను అని చెప్పి ఆయనే చెప్పినారు కదా. మళ్ళీ నువ్వు నన్ను బొక్క అంగా అంటే మీ అన్న ఇలా చేస్తున్నప్పుడు మీరు సమర్థిస్తారా దాన్ని? అన్న చెప్పినాడు, అన్న చెప్పినప్పుడు నేను దాన్ని స్వీకరించాలి కదా. అన్న చెప్పింది, అన్న చెప్పినప్పుడు నేను స్వీకరించాలి కదయ్యా. మరి ఇంక నాకెందుకు? మొత్తానికి రేపొద్దున సుప్రీంకోర్టు నుంచి తీర్పు మీకు వ్యతిరేకంగా వస్తే మీరు మళ్ళీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోతారా, లేదా ధైర్యంగా మళ్ళీ మీ అన్నలా కాకుండా మీరు ముందుకు వచ్చి మాట్లాడతారంటే ఏం చెప్తారు? జగన్ సార్, నేనైతే ఇందో అన్నయ్య ఫోన్ చేస్తాడు, అన్నయ్య ఫోన్ చేస్తాడు, మాట్లాడండి. ఎందుకు ఇప్పుడు ఈ టైంలో మాట్లాడలేము అన్నతో. జగన్ గారు, నేనేం చెప్తాను అంటే 100% నేను అన్నతో పాటే ఉంటాను సార్. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే సార్, ఏమి చేసినా, ఎంత లంగా పని చేసినా, అన్న డెకాయిట్ పనులు చేసినా కూడా అన్నతో పాటే నేను ఉంటాను. అదైతే గట్టిగా చెప్పగలుగుతా సార్. అయితే ఇప్పుడు ఏపీ ఎలాంటి దుస్థితిలో ఉందంటే, దాదాపు మీ పరిపాలనలో 5 ఏళ్ల పరిపాలనలో దాదాపు 30 నుంచి 40 వేల ఎన్నికకి వెళ్ళిపోయింది. ఈ 40 ఏళ్ళ ఎన్నికకి వెళ్ళినటువంటి ఒక దాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం చిన్నగా సరిదిద్దుకుంటూ వస్తుంది. కానీ ఇప్పుడు రావాల్సినటువంటి ఒక నిధులు ఏవైతే ఉన్నాయో మీ 5 ఏళ్ల హయాంలో దాదాపు మద్యంలో కావచ్చు, ఇసుకలో కావచ్చు, అన్నిట్లో అవినీతి చేశారు. ఆఖరి టీటీడీ నుంచి కూడా చాలా వరకు కొన్ని కోట్లు డబ్బులు దండుకున్నారు.
మీరు అవన్నీ తిరిగి ఇచ్చేస్తే ఏపీ పూర్తిగా బాగుపడిపోద్ది, స్వర్ణాంధ్రప్రదేశ్ అయిపోద్ది. తిరిగి ఇచ్చే అవకాశం ఉందా లేదా అంటే ఏం చెప్తారు? నీ పేరేం పేరు? జగన్. ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకో. లూలు వచ్చింది, ఏమైంది? తరిమి కొట్టారు, తెలంగాణలో పెట్టినారు. అవును. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అధికారంలోకి. బాబు గారు వచ్చిన తర్వాత లులును ఈడ లైన్ చేశారు. మొన్నే వచ్చాడు, మొన్న వచ్చారు బాబు గారి దగ్గరికి వచ్చి సాల్వా కప్పుకిచ్చుకొని ఇది చేశారు. మరి మేము ఉన్నప్పుడు ఎందుకు తరుణ్ చెప్పినావు? దానికి చెప్పు. నీ పేరు జగనా? జగనేనా? మరి నువ్వు ఎందుకు అడగలా? అప్పుడు మమ్మల్ని గొంతెత్తి, నువ్వు జర్నలిస్ట్ కదా, అప్పుడు మమ్మల్ని గొంతెత్తని నువ్వు జర్నలిస్ట్ కదా, మరి దేనికి మాట్లాడలేకపోయినావు? పోయే జగన్ గారి దగ్గరికి, మా అన్న దగ్గరికి ఎందుకు పోలా? ఎందుకు పోలా చెప్పు. ఆ టైంలో మీలాంటి వాళ్ళే అడ్డుపడ్డారు ఆయన దగ్గరికి. నేను నడపడినానా? మీరు కాదు, మీలాంటి వాళ్ళు. ఎందుకంటే సాక్షి మీడియా తప్ప ఏ మీడియాని కూడా మీరు దగ్గరకు రానియరు కదా, మీరు బాయ్కాట్ చేశారు కదా, మీరు ధైర్యం లేదని చెప్పేసి నువ్వు ఇప్పుడు నాతో మాట్లాడుతున్నావు. సో మొత్తానికి మీ యొక్క పార్టీ కావచ్చు, ఏదైనా కావచ్చు, తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ఇష్యూలో ఎలాంటి స్టాండ్ పైన ఉందంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా జగన్ గారు అవినీతి జరిగింది. ఇప్పుడు ఉండేటువంటి కూటమి ఏదైతే ఉన్నదో వీళ్ళ దగ్గర కలేజా ఉంటే 16 నెలలు జైల్లో ఉన్నాడు, ఇంకో 16 నెలలు జైల్లో ఉంటాడు. దాన్ని వేసి నిరూపించండి. ఎందుకు పంచాయతీ? ఏంది నువ్వు మాట్లాడేది? ఏందిగా